ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. మటన్ కర్రీ వండుతున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, మటన్ వేసిన తర్వాత పసుపు, 1 స్పూను. ఇంకా మనము ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఉడికించుకొని మూత పెట్టుకున్నాము. మళ్ళీ తర్వాత పెడతా. మా చెట్టుకు టమాటాలు అయినాయండి, చూడండి. ఇంకా ఉన్నాయి, మస్తున్నాయి. ఇంత బాగా అయినాయి కదా. కూర మంచిగా అయింది. మా అత్తమ్మ మా పాప నాన్ వెజ్ తినరండి, అందుకే టమాటా ఆలు కర్రీ మా అత్తయ్య తింటుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 1 2 3 4. మేము చాలా స్పైసీగా తింటాం. ఒక 1 మినిట్ అండి. సాల్ట్ అండి, 3 స్పూన్స్. ఓకే, ఇప్పుడు కలుపుకుందాం. ఒక 5 మినిట్స్. వేడి వాటర్ అండి, ఎందుకు అనుకుంటున్నారా? మటన్ లేదు. ఇప్పుడు విజిల్ పెట్టుకున్నాం, ఒక 5-6 విజిల్స్. ఓకేనండి. చూడండి, చెక్క, లవంగి, ఇలాచి, చాజీరండి, 3 గరం మసాలా దంచి వేస్తాను నేను. ఫ్రెష్గా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. టమాటా వేసుకున్నాం, ఒక 3 టమాటా, 3. పుదీనా, కొత్తిమీర. ఇందాక గరం మసాలా ఉన్నా కదా, ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకో గరం మసాలా వేసుకున్నాం రండి. ధనియాల పొడి, మసాలా. ఓకే, వేసుకున్నాం ధనియాల పొడి, 1 స్పూన్ అండి. ఇక్కడ 1 స్పూన్ ధనియాల, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్. ఒక 10 మినిట్స్ సిమ్లో పెడదాం. కర్రీ అయిపోయింది. ఇప్పుడు మా ఆయనకి ఇద్దాం కర్రీ ఎలా ఉంది చెప్తాడు. చూడు, మా ఆయనకి వేసిన మటన్ ఎలా ఉందో చెప్తాడు ఇప్పుడు తిని. అది వాళ్ళ డాడీకి, చనిపోయిందని చెప్పినా వాళ్ళ డాడీకి రోజు పెడతాడండి. ఎలా ఉంది బా? థ్యాంక్ యూ. నా కొడుకు